ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానము చేయబడుతున్న మా పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. ఈ భూమి ఆకాశమందున్న సమస్తమును నోటి మాట ద్వారా కలుగు చేసిన మా దేవా, అయా నీ కృపాసందుకి, అయా నీ పాదాలకు, నీ అధికారానికి, నీ చిత్తానికి విధేయ చూపిస్తూ మరొక పర్యాయము యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో ఇగో రోమపత్రిక ధ్యానంలో నువ్వు మాతో మాట్లాడుతున్న నీ ఉద్దేశము కొరకే నేను ఘనపరుస్తూ దేవా, ఈ దినము అయా మరి పంజాబ్ రాష్ట్రము కొరకు, దాని రాజధాని ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రజల కొరకు, చండీగఢ్ ఉన్న ప్రజల కొరకు, జనాభా 3,07,00,000 ప్రజల కొరకు, 23 జిల్లాల కొరకు, 13,87,000 ప్రజల కొరకు ఈ నామంలో ప్రార్థన చేస్తున్నాను. దేవా, కనికరించు. ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు, నాయకుల రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, నరకం విడుదల కొరకు, నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేయమని, నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల నుండి 482 పాట పాడదాం. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము. పాడుతూ సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేమి లేదాని చేపెను ప్రియుడెసు. లోకాన శాశ్వతానందమేమి లేదాని చేపెను ప్రియుడెసు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము. పాడుతూ సియోను వెళ్ళుదాము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధారలో. నిత్యా నివాసములేదిలలోన నేత్రాలు కాననపై నిల్పుడి. నిత్యా నివాసములేదిలలోన నేత్రాలు కాననపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము. పాడుతూ సియోను వెళ్ళుదాము. మారాణి పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నవేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నవేమి. నీరాక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మాట నమ్ము. నీరాక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదను.
పాడుచు సియోను వెళ్ళుదను. ఐగుప్తి ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, ఐగుప్తి ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, పాడైన కోరవు పాపంబు మాని మీదేయులై మీరాజిల్లుడి. పాడైన కోరవు పాపంబు మాని మీదేయులై మీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదును. పాడుచు సియోను వెళ్ళుదును. రోమాపత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తునై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు మీకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలని నా పరిచర్యను ఘనపరుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల వారిని చేర్చుకుంటే ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. రోమపత్రిక 11వ అధ్యాయము మనం చదువుకున్నాం. కొన్ని మాటలు ముందుగానే విన్నాము. 11వ అధ్యాయము 12, 13 వచనాలు కూడా మనం జ్ఞాపం చేసుకున్నట్లుగైతే, కాబట్టి నేను అడిగినది ఏమనగా వారు పడిపోయినట్లుగా తొట్టిల్లరా, అట్లనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము, వారు క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన యెడల వారి పరిపూర్ణత ఎంతో ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ముందుగా ఈ మాటలు విన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. మరలా మనం జ్ఞాపం చేసుకుంటే కనుక వారు పడిపోయినట్లుగా తొట్టిల్లరా, అట్లా అనరాదు. పడిపోయిన వారును, రోషం పుట్టించే వారును, తొట్టుపాటు కలిగిన వారిని కూడా రక్షణ భాగ్యము కలుగు చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యం అవ్వచ్చు. లోకానుసారంగా జీవించి లోకములో ఉన్న సకల ఐశ్వర్యము, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని వారు కలిగినప్పుడు కూడా వారి క్షీణ దిశి అన్యజనులకు ఐశ్వర్యముగా, వారు పరిపూర్ణత అయందు ఎక్కువగా ఆశ కలిగి ఐశ్వర్యవంతులుగా ఆశ్చర్యకరముగా వారు జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. అన్యజనులు దేవునికి విరోధకరంగా జీవించేవారు. అయితే అట్టివారు కూడా రక్షించబడాలని ఆయన అనాది కాల సంకల్పము చొప్పున వారి విషయంలో ఆయన గొప్ప ఉద్దేశాన్ని కలిగినట్లుగా మనకి అర్థమవుతుంది. 11వ వచనం, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులున్నాను గనుక ఏ విధము చేత నేను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలని నా పరిచర్యను ఘనపరుచున్నాను అంటున్నాడు పౌలు. ఏ విధము చేత నేను అన్యజనులకు వారు రక్షించబడాలని నా యొక్క ఏ విధము చేత నేను నా రక్త సంబంధులకు వారికి కోపం పుట్టించైనా, రోషం పుట్టించైనా, పౌరుషం పుట్టించైనా, వారిని ఏదో ఒక రూపములో వారిని రక్షించి నరకం నుంచి విడిపించాలని వారు నా రక్త సంబంధులు
అని పౌలు కొందరినైనా రక్షింపాలని, నా పరిచర్య మూలముగా ఆయన నామానికి ఘనత కావాలనే ఆశ కలిగిన వాడై ఉన్నాడు అపోస్తుడైన పౌలు. ఇదే విషయాన్ని అబ్రహాము కూడా లోతుని రక్షించడానికి తన నిర్ణయానికి తనకు విడిచిపెట్టాడు. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర నువ్వు నా ఎముకవి, నేను నీతో గొడవ ఆడకూడదు, కనుక ఏ వైపు కావాలో ఆ వైపు వెళ్ళు అని చెప్పినప్పుడు తన నిర్ణయాన్ని, శరీరానుసారమైన నిర్ణయాన్ని లోతు తీసుకున్నాడు. అయినప్పుడు కూడా తన కొరకు ఆయన ప్రార్థించేవాడుగా ఉన్నాడు అబ్రహాం. దీని అర్థం ఏంటి అంటే, పరిశుద్ధులుగా దేవుని సేవకులుగా రక్షించబడి సేవ చేసిన మనము కూడా మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు వారు, మన రక్త సంబంధులు, మన శత్రువులు, మనకి విరోధముగా ఉన్నవారు, మనకి వ్యతిరేకముగా ఉన్నవారు రక్షించబడాలని మనము వారి కొరకు అనుదినము ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, వారికి సాక్ష్యం చెప్పాలి. వారి విషయంలో దేవుని సన్నిధానంలో ఆయన చిత్తాన్ని ఎరిగిన వారముగా మనము ఉండాలి. పౌలు అంటున్నాడు, ఈ అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తుడను. నేను ఎవరికి అపోస్తుని అంటున్నానంటే విశ్వాసులకి అపోస్తులని చెప్పలేదు పౌలు, లేదా సేవకులకి అపోస్తులని చెప్పట్లేదు, కానీ అన్యజనులకు నేను అపోస్తుని అంటున్నాను. కారణం ఏంటంటే, అన్యజనులు రక్షణార్థం నిమిత్తమే నా ఆశ, నా కోరిక కనుక ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు కనుక నా రక్త సంబంధులకు వారికి ఏ విధమైన చేతనైనా వారు రక్షింపవాలని నా హృదయాభిలాష అంటూ వారి కొరకు ప్రార్థించి, వారి కొరకు సువార్త ప్రకటించి, వారి కొరకు ప్రయాసపడేవాడుగా మనకు అగపడుతూ ఉన్నాడు. 15వ వచనం గమనిస్తే, వారిని విసర్జించట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకుంటే ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. కనుక పౌలు ఉద్దేశం అంటే వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట. వారిని విసర్జిస్తే లోకముతో మనము సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకుంటే ఏమగును? మృతులు సజీవులు అగునట్టు కదా. కనుక చనిపోయిన వారు బ్రతికేవారు గనక లోకములో ఉన్న వారిని ప్రేమించినట్లుగా, కనుక మన బంధువులైన వారిని, మన స్నేహితులైన వారిని, మన వ్యతిరేకులైన వారిని, మన హృదయంలో ఏ యొక్క శత్రుత్వం, అందుకే మనం నిలబడి ప్రార్థించినప్పుడల్లా మన శత్రువుల కొరకు క్షమించి ప్రార్థన చేయాలి. కనుక వారు రక్షించబడాలి, వారు నరకమే విడిపించబడాలి, వారు పరలోక రాజ్యాన్ని సొత్తుగా ఉండాలనేదే మనము ఆశగల ప్రాణాన్ని ప్రభువు తృప్తిపరుస్తాడు. కనుక దేవుని సేవకులకి, పరిశుద్ధులకి, ఈ లోకంలో ఉన్న అన్యజనులు అయితేనేమి, నామకార్థ క్రైస్తవులు అయితేమని, దేవుని విరోధంగా ఉన్న సేవకులు అయితేమి, పరిశుద్ధులు అని చెప్పుకుని దేవుని విరోధంగా ఉన్న వారి విషయంలో దేవుని ఏర్పాట్లో ఉండే రక్షించబడిన సేవకులు, దేవుని చిత్తంలో ఉన్న పరిశుద్ధులు ఎవరికి వారు కీడు హాని చేయరు. వారు ఎల్లప్పుడూ కూడా అవిధేయులుగా ఉన్న వారి కొరకు ప్రార్థించి, వారు అనుదినము వారిని క్షమించి ప్రార్థించేవారుగా ఉంటారు. శత్రుత్వం ఎవరికి ఉంటుందంటే, అవిధేయులుగా ఉన్న క్రైస్తవులకి, దేవుని ఏర్పాటు లేని విశ్వాసాలని చెప్పుకున్న వారికి, దేవుని చిత్తంలో జీవించలేని సేవకులే ఈ యొక్క దేవుని చేత ఏర్పరచబడి ఆయన చేత వాడబడిన పరిశుద్ధులు సేవకులే వారిని శత్రులుగా వీరు చూస్తుంటారు. కనుక ఆ రీతిగా వీరైతే ఎరగలేని వారే ఉన్నారు, క్రీస్తుని ఎరగలేని వారుగా. ఇదే విషయాన్ని మన 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం మనం గమనించినట్లయితే, ఈ లోక దేవత వారి ఆధ్యాత్మ మనోనేత్రం చూడండి, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డుతనము కలుగు చేయును. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాకాని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తు నందలి వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకునట లేదు గాని క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభు అనియు మిమ్మును గూర్చి మేము గూర్చి యేసు నిమిత్తమును మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అంటున్నాడు పౌలు. కనుక అంధకారంలో ఉన్నవారు, కనుక చీకట్లో ఉన్నవారు, కనుక దేవుని మహిమా స్వరూపాన్ని, పరలోక మహిమను ఎరగని వారు, కనుక రక్షించబడాలని జ్ఞానం లేని వారు, కనుక క్రీస్తునికి విరోధముగా జీవించేవారు రక్షించబట్టే దేవుని సేవకుల యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం.
కానీ దేవునికి వ్యతిరేకముగా ఉన్న పరిస్థితులు మనం గమనించినట్లయితే చూడండి 16వ వచనంలో, ముద్దలో మొదట పిడికుడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. మొదట ముద్ద, మొదటది అనగా దేవునిది. కనుక ఆ మొదట ముద్దలో నుంచే కొన్ని రైస్లో నుంచి, కొన్ని బియ్యంలో నుంచి కొన్ని తీస్తాం, దేవునికి వేరు చేస్తాం. దేవుడిచ్చిన కృతజ్ఞ సమర్పణ, ప్రతిష్టార్పణ, దశమ భాగము, ప్రథమ ఫలము, ఆస్తులో భాగము అన్నిటిలో కూడా దేవునికి ఇచ్చినప్పుడు ఆ ముద్దలో నుంచే, ఆ ద్రవ్యంలో నుంచే, ఆ దశమ భాగం నుంచే, ఆ కానుకలోని దేవుడిచ్చిన ప్రతి దాంట్లో మనం తీసినప్పుడు ముద్ద పరిశుద్ధమైనది అయినప్పుడు ఆ ముద్దలో తీసింది కూడా పరిశుద్ధమైనదే. కనుక ఆ రీతిగా మరి ఇక్కడ రాయబడిన లేఖన భాగాలు మనం గమనిస్తే, ముద్దలో మొదట పిడికుడు పరిశుద్ధమైతే, ముద్దలో మొదట పిడికుడు పరిశుద్ధమైంది అయితే ముద్దంతయు పరిశుద్ధమైంది. అంటే దీని అర్థం ఏంటంటే, లోకంలో ఉన్న వారి ఏ ఒక్కరిని కూడా ఆయన తునీకరించట్లేదు. లోకంలో ఉన్న వారిని ఆయన రక్షించాలనే ఆయన ఆశ, ప్రేమ కలిగిన వాడై లోకంలో ఉన్న వారందరినీ ఆయన పరలోక రాజ్యానికి హక్కుదారులు చేయాలనేదే ఆయన ఉద్దేశం. పరిశుద్ధం ఇక్కడ గమనించలేదు. ముద్దలో మొదట పిడికుడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు పరిశుద్ధములే, వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు కూడా పరిశుద్ధమైనది అంటూ చూడండి. అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరుతో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. కనుక ఇక్కడ గమనించినట్లయితే కొమ్మలు పరిశుద్ధమైనవే, అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడ్డాయి, కొంతమంది విరిచివేయబడ్డారు. అక్కడ కొన్ని అడవి ఒలివ కొమ్మవై, అడవి ఒలివ కొమ్మని, మంచి ఒలివ సారవంతమైన ఒలివ కొమ్మని రెండు అంటుగడితే, కనుక అడవిది అన్యుల్లో ఉన్నది, లోకములో ఉన్నది, పాపములో ఉన్న మనుషులు ఆ మంచి ఒలివతో, క్రీస్తు అనే ఒలివతో అంటు కట్టబడినప్పుడు వారు రక్షించబడడానికి అవకాశము ఉంది. కనుక కొమ్మలు విరిచివేయబడినవి కూడా ఆయన రక్షించుకోవాలని ఉద్దేశం ఉన్నాడు. కనుక అన్యజనులైన వారిని కూడా ఆయన రక్షణ ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదే రీతిగా అడవి కొమ్మల్లో ఉన్న వాటిని కూడా ఆయన రక్షించిన ఉద్దేశించున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపును ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందను. తీగే ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటే కానీ మీరు ఫలింపరు. 6వ వచనం చూసినట్లయితే 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను తీగల మీరు, ఎవడు నా యందు నిలిచుండెనో, నేను ఎవరి యందు నిలిచుండెనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచున్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కనుక కొమ్మలు, విరిచివేయబడిన కొమ్మలు, రెండవది ఒలివ కొమ్మలు, మూడవది అడవి కొమ్మలు. కనుక వాటిలో సారవంతమైన కొమ్మలు, ఒలివ కొమ్మలతో అంటుకట్టబడినప్పుడు అవి అతిశయించిన అవసరత లేదు. విశ్వాసులుగా, సేవకులుగా మేమే పరలోక రాజ్యం వెళ్తాం, మా పేరు జీవగ్రంథంలో ఉండి మేము దేవునికి ఎన్నిక చేయబడమని పరిశుద్ధులు కానీ సేవకులు కానీ అతిశయించవలసిన అవసరత లేదు. లోకంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్నవారు, అన్ని రాష్ట్రంలో ఉన్నవారు, అన్ని జిల్లాల్లో ఉన్నవారు,
ఏ తెగ, ఏ కులము, ఏ జాతి, పొడుగు, పొట్టు, నలుపు, ఆ ఎరుపు, ఒకలా వాళ్ళు ఎటువంటి వారైనప్పుడు కూడా లోకంలో ఏ ఒక్కరిని ఆయన తునీకరించటము లేదు. వీరందరినీ కూడా క్రీస్తు అని ఒలీవ కొమ్మతో అంటు కట్టబడి గనుక చేదైన వేరు లేకుండా ఉండి, రెండవది కనుక ఆయన యందు నిలిచి ఉండినవారాయి కనుక ద్రాక్ష చెట్టు ఫలించాలంటే అది అంటుకట్టబడి ఫలించి బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడేవాడుగా ఉంటాడని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. 10వ అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించుతువా, వేరు నిన్ను భరించున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసను బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసను బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. కానీ ఇక్కడ లేఖనం మనం గమనించినట్లయితే ఏ ఒక్కరు కూడా దేన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయం అనేది మన పితృడైన ప్రధాన దేవదూతది. కనుక ఈ లోకంలో ఉన్న ఏ కులము, ఏ భాష, ఏ మనుషులైనప్పుడు కూడా క్రీస్తు అనే రక్తములో కడగబడి ఆయనతో అంటగట్టబడి నోటితో పాపమొప్పుకొని హృదయమందు విశ్వసించి ఆయన రక్తములో కడగబడినట్లయితే మనం న్యాయాధిపతులు 9వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే అక్కడ ఒలివ చెట్లు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు కనుక అవన్నీ కూడా మీరు మాపై నాయకులు ఉండమని అడిగితే మేము ఆ రీతిగా ఉండలేము అని చెప్పి అవి ఖండితంగా చెప్తూ వచ్చాయి. కారణం ఏంటంటే అవి వారు అతిశయించాలని, వారు గొప్పతనము ప్రబలాలని కాదు, కానీ ఆ అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్లు కనుక అవి కేవలంగా తమలో ఉన్న మహిమనే ఘనపరచాలని చూసాయి తప్ప వారు మట్టుకు వారు కడవరికి వాళ్ళు ఎక్కడికి వచ్చిన ముళ్ళ కంపను కూడా పిలిస్తే ముళ్ళ కంప అన్నది రండి నా నీడను ఆశ్రయించండి, కనుక మీరు నా నీడను ఆశ్రయించి నా మాట వినకపోతే నాలో నుంచి అగ్ని తీసుకొచ్చి మిమ్మల్ని కాల్చివేస్తాను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ ముళ్ళ చెట్ల వలె లోకములో, పాపములో, అన్ని లోకములో ఉన్న నీచమైన కార్యములో జీవించి చెడిపోయి ఆయనకు విరోధముగా జీవించి యేసుప్రభు అమెరికా, రష్యా, ఆఫ్రికా దేవుడు, యేసుప్రభు వారు ఎవరో నిమ్మజాతుల దేవుడు, యేసుప్రభు నాకు దేవుడు కాదని ముళ్ళ చెట్టు వలె ప్రభువును తునీకరించినట్లుగా అయితే, ఈ లోకంలో నువ్వు కన్ను మూసినట్లుగా అయితే, ఈ లోకంలో నువ్వు మరణించినట్లుగా అయితే మనుషులు ఒకసారి మృతి పొందును, ఆ తర్వాత తీర్పు జరుగుతారు. కనుక వాటిని తప్పించబడ్డానికే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ రీతిగా అంటున్నాడు. మంచిది, వారు అవిశ్వాసను బట్టి వారు విరిచివేయబడ్డారు, నీవైతే విశ్వాసను బట్టి నిలిచి ఉన్నావు. కనుక అవిశ్వాసులుగా ఉన్నవారు, అపనమ్మకస్తులుగా ఉన్నవారు, కొమ్మలుగా విరిచివేయబడిన వారు, అడవి ఒలివ కొమ్మలుగా ఉన్న మనుషులు. కనుక మనుషులు అంటే ఎవరు? ఆ కొమ్మలు అంటే ఎవరు అంటే మనుషులే. కనుక ఆ రీతిగా ఈ కొమ్మలుగా కనుక అడవి కొమ్మలుగా, అడవి చెట్లుగా లోకంలో ఉన్న మనుషుల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారైతే అవిశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు, అవిశ్వాసం బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచున్నావు. గనుక గర్వింపక భయపడము. గనుక గర్వం అనేది శత్రువుది. ఏ విశ్వాస కానీ, ఏ సేవకుడు కానీ నీకున్న సేవను బట్టి, సంఘాన్ని బట్టి, ఆస్తుపాస్తులు బట్టి, కనుక పేరు ప్రఖ్యాతుల నిమిత్తము దేని విషయంలో కూడా అతిశయించొద్దు. కనుక అతిశయించడానికి నువ్వు ప్రయత్నము చేయొద్దు అని దీని యొక్క అర్థం. దేవుడు స్వభావకమైన కొమ్మను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు. కనుక ఏ కొమ్మని, ఏ మనిషిని, ఏ అడవి, ఏ కొమ్మని, ఏ వ్యక్తిని, ఏ దేశాన్ని, ఏ రాష్ట్రంలో సర్వ మానవాళి జాతుల్లో ఉన్న ప్రతి మానవు కొరకు ఈ లోకానికి వచ్చి అంటు కట్టబడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు ఆగ్రహ ప్రాపకుడువై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదువు. కనుక ఆయన ప్రజల నిమిత్తము, రక్షణార్థ నిమిత్తము కనుక నీవు కాఠిన్యముగా పడిపోయిన వారుగా, కనుక కఠినపరచబడిన వాడుగా, కనుక దేవునికి విరోధకరంగా నువ్వు జీవించినట్లుగా అయితే దేవుని అనుగ్రహము ప్రాపకుడుగా
ఆ దేవుని అనుగ్రహానికి ఆటంకముగా, అడ్డుగా, వ్యతిరేకముగా ఉన్నట్లయితే నువ్వు నరికివేయబడదు. అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఎవరు ఆయన పరిచర్యకు ఆటంకముగా, వ్యతిరేకముగా, సేవకుల ఆటంకం ఉన్నా, విశ్వాసుల ఆటంకం ఉన్నా, కనుక సేవకుల కుటుంబంలో ఉన్నవారు ఆటంకం ఉన్నా, పరిశుద్ధుల కుటుంబంలో ఉన్నవారు ఆటంకం ఉన్నా, సంఘములో ఉన్నవారు, విశ్వాసులు, సేవకులు, పెద్దలు, అక్కడ ఉన్నవారు ఎవరైనా దేవుని పనికి ఆటంకం ఉంటే 1 కొరింథీ 3:16 దేవుని వాక్యం, ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. కర్ర, గడ్డి, కొయ్యకాలుగా ఉన్నవారు దేవుని విరోధంగా జీవించినప్పుడు కూడా వారిలో కూడా ఆయన ఏర్పాట్లు ఉన్న వారిని ఆయన మంచి ఒలివ కొమ్మతో అంటు కట్టబడాలని, విరిచివేయబడినవి ఆ అడవి ఒలివ కొమ్మలు కనుక ముద్దులో నుంచి కనుక ఆ యొక్క పిడికును తీసిన వాటిని కూడా ఆయన పవిత్రపరచడానికి, అన్యజనులను ఆయన పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోని అలా అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు. అవిశ్వాసం బట్టి వారు అంటు కట్టబడకపోయినప్పుడు కూడా ఆయన చిత్తములో, ఆయన సంకల్పములో, ఆయన ఏర్పాట్లో అట్టి వారిని కూడా తన రక్తముతో కడిగి పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాడు. ఎట్లనగా నీవు స్వభావకమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరోధముగా మంచి ఒలివ చెట్టును అంటు కట్టబడిన ఎడల స్వభావకమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటు కట్టబడరా. కానీ ఇక్కడ గమనించినట్లయితే నీవు స్వభావకమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరోధముగా ఉన్నప్పుడు కూడా నీ ఆలోచన, నీ తలంపులో, నీ ప్రణాళిక, నీ ఉద్దేశము అన్యజనులుగా, లోకస్తులుగా, త్రాగుబోతులు, వ్యభిచారులుగా, జోదగాలుగా, మోసగాలుగా ఈ లోకంలో ఎటువంటి భ్రష్టత్వాన్ని కలిగి కడవరికి ఆ ప్రభువునికి విరోధముగా ఘోర నీచమైన కార్యాలు చేసిన వారిని కూడా మంచి ఒలివ ఆ కొమ్మతో అంటు కట్టబడి తన రక్తముతో వారిని విమోచించి నరక ప్రాప్తించి విడిపించి నిత్యరాజ్యమైన మోక్షానికి ఆయన వారసులుగా చేయాలనేదే ఆయన యొక్క ప్రేమ. ఇంకా మనం గమనించినట్లయితే 25వ వచనం అంటున్నాడు, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకుని ఈ మర్మము మీకు తెలిసి గోరుచున్నాను. అదేమనగా అన్యజనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగిన. గమనించారా? మీకు మీరే బుద్ధిమంతులను అనుకోవద్దు, ఇది ఒక మర్మము. అన్యజనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగి ఉన్నారు. అన్యజనులు రక్షించబడు అంతటి కొరకు కూడా ఇశ్రాయేలీయుల్ని కఠిన మనస్తత్వం కలిగిన వారుగా దేవుడు ఇశ్రాయేలుకు కఠినంగా చేస్తాడని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఇంకా వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనులను తొలగించును. కనుక సియోను నుండి విమోచన వస్తుంది. యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించి నేను వారి పాపములను పరిహారించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేల్లో నుండి వాళ్ళని కఠినంగా చేసి అన్యజనుల్ని, లోకంలో ఉన్న తన వారిని ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతం చేశాడో, ఎవరి ద్వారా భూమి తన నామాన్ని మహిమ తెచ్చుకుని ఉద్దేశించున్నాడో అట్టి వారు ఎల్లరిని కూడా తన రక్తముతో కడిగి, అందుకంటే నా యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రము నేను త్రోసివేనని స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకొనవద్దు, ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు, అన్యజనులు ప్రవేశించే రక్షించబడినంత వరకు కూడా ఇశ్రాయేలును కఠినపరిచాడట. కఠిన మనస్తత్వాన్ని వాళ్ళు ఉంచి యాకోబులో నుండి భక్తిహీనతలోను తొలగించి నేను వారి పాపములను పరిహారించి క్షమించి నేను నా రక్తముతో వారిని కడిగి అన్యజనులకు వారిని కనుక లోకంలో అవిధేయులుగా జీవించిన వారిని కూడా ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. కనుక ఆయన లోకంలో ఉన్న వారిని రక్షించాలి ఆశ. ఇశ్రాయేలీల్లో శరీర సంబంధం ఇశ్రాయేలీని కూడా రక్షింపాలని ఆయన యొక్క ప్రణాళిక. అందుకే ఆయన ఎవరికి దేవుడు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు.
కనుక ఆయన ఒక కులానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక తెగకు సంబంధించిన దేవుడు కాదు యేసుప్రభు. కనుక యేసుప్రభు ఎవరికి దేవుడు అంటే, సర్వజనులారా, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ వచ్చి ఆ మాటలు విని ఆలకించుడి. కనుక అట్టి వారిని కొరకు కూడా ఆయన భూమి మీదకి వచ్చి మంచి ఒలివ చెట్టు వల్ల ఉండి విరిచివేయబడిన కొమ్మలు, అడవి కొమ్మలను, కనుక మంచి ఒలివ కాని ఆ చెట్టు కొమ్మలను కూడా, అంటే కొమ్మలు అంటే ఎవరు? మనుషులే. కనుక వారు లోకంలో ఉన్న వారందరినీ కూడా తన రక్తంతో విమోచించి ఇశ్రాయేలీల్ని కూడా, అవిధేయులని ఇశ్రాయేలును రక్షించాలని. కనుక యాకోబులో భక్తిహీనతలో ఉన్న వ్యక్తుల్ని కూడా, యాకోబుతో ఉన్న భక్తిహీనులు ఉన్న మనుషుల్ని కూడా రక్షించాలని ఆయన యొక్క ప్రణాళిక కడవరికి. కనుక యాకోబు కుమారులు లేవి, షిమియోన్ని కూడా ఆయన రక్షణ కార్యము వారిలో జరగాలన్నదే ఆయన యొక్క, వాళ్ళు కూడా నశించిపోట ఆయనకి ఇష్టం. నశించిన దాన్ని వెనక రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, లోకంలో ఉన్నవారు ఏ కులము, ఏ దేశము, ఏ రాష్ట్రము, ఇటువంటి ఏ వ్యసనానికి బానిస అయినప్పుడు కూడా నువ్వు రక్షించబడాలన్నదే నీ కొరకే కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకే రక్తము కాచాడు. నువ్వు ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా, నువ్వు నా కులాన్ని, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా జిల్లాని, నా దరిద్రత్వాన్ని, నా పాపమును బట్టి, కనుక అందుకే దావీదు అంటాడు, నువ్వు నా దోషములు కనిపెట్టి చూచిన యెడల దేవాన్ని సన్నిధానంలో ఎవడు నిలవగలడు? కనుక ఎవరు ఈ భూమి మీద ఆయన దగ్గర నిలవలేరు. రెండోది, ఆ పరలోక రాజ్యంలో అనేకులు ఆయన ఈ పాపమును జ్ఞాపం చేసుకుంటే ఎవరు ఆయన దగ్గర నిలబడలేరు. అందుకే ఆయన ఏర్పాట్లు ఉన్న వారిని తన రక్తంతో కడిగి ఆ రాజ్యానికి హక్కుదారులుగా చేశారు. సేవకులుగా, విశ్వాసులుగా, మంచి ఒలివ కొమ్మగా ఉండి, దేవుని చేత పిలువబడిన వారంగా ఉండి, పరిశుద్ధులై ఉన్నప్పుడు కూడా నీవు కూడా, నేను కూడా దేన్ని బట్టి అతిశయించకుండా, మన అతిశయము, పౌలు అంటాడు, అనేకులు నా బంధువులకి కోపం పుట్టించైనా వారికి సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారిని ఆ ప్రభు దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళు నన్ను వ్యతిరేకించిన, నా గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు కూడా వారు రక్షణార్థ నిమిత్తమే నా ఆశని పౌలు కోరుతూ వచ్చాడు. అలాగే నా జీవితంలో కూడా వారు వినునను వినకపోయినను, బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధులైనా, శత్రువులైనా, ఇరుగు పొరువారైనా ఎవరైనప్పుడు కూడా మనము వారి కొరకు ప్రార్థించిన వారమై, వారి రక్షణ నిమిత్తము వారు నరకానికి వెళ్ళిపోకుండా నిత్యరాజ్యం, మోక్షాన్ని వెళ్ళి కొరకు మనం ప్రార్థించిన వారమై ఉండాలి. ఇప్పుడు ఈ వర్తమానములో మనము ఎవరి గురించి విన్నామంటే, లోకంలో ఉన్న సర్వ మానవాళిలో తన ఏర్పాట్లు ఉన్నవారు ఆయన రక్తంతో కడగబడాలి. రెండోది, దేవుని సేవకులు, పరిశుద్ధులు. నువ్వు అతిశయించకూడదు. కనుక నువ్వు అతిశయించడం మానుకోవాలి. అది అట్టి రీతిగా మనము ఉండి అనేకుల రక్షణార్థ నిమిత్తము మనము కొవ్వొత్తు వలె కరిగి వారి కొరకు ప్రార్థించిన వారమై ఉండాలి. ఆ రీతిగా అనేకుల రక్షణార్థ నిమిత్తము ప్రార్థన చేద్దాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులన్నారు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామంలో, గృహాల్లో, కొండ, ఎడారి, లోయ, అరణ్య, సముద్ర, పట్టణ, మంచు ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో నరరక్ష భక్షకుల మధ్య కూడా అనేక తెగలు కలిగిన అనాగరికులైన మనుషులు ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక నీ రక్తంతో వారిని కడిగి నరకం నుంచి విడిపించి నీ రాజ్యాన్ని సిద్ధపరచు. దేవా, నీ రక్తంలో కొనబడి మంచి ఒలివ కొమ్మ ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు నాయన నీ పిలువబడిన సేవకులు, పరిశుద్ధుల్ని కూడా వారు దేన్ని బట్టి అతిశయించకుండా తమ్మును తాము తగ్గించుకొని దినదినము అయా నిన్ను చూపగలిగి అనేక ఆత్మను సంపాదించేవారుగా వారిని సిద్ధపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆస్వాదించునుగాక. ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. అందరికీ ప్రైజ్ లార్డ్.